రోడ్డు ప్రమాదాల నివారణకు తమ వంతు కృషి చేయాలని విశాఖ జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్ పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల ప్రారంభంలో భాగంగా ఆర్కే బీచ్లోని కాళీమాత ఆలయం నుంచి హెల్మెట్ బైక్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ క్రమంలో మాసోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించాలని, రహదారి భద్రతా నియమాలు పాటించాలని, తద్వారా ప్రమాదాల నివారణలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రమాదాలపై, భద్రతా నియమావళిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న మాసోత్సవాలు సత్ఫలితాలను ఇస్తాయని విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు. Nice to hear the energy. ఈ రోజు ఇక్కడికి వచ్చింది అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. We are from Young Indians. We are also a non-profit organization. సో ఈసీ గారి ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ రోడ్ సేఫ్టీ వీక్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్కి మేమందరం కూడా మీలాగే వచ్చాము. సో దిస్ ఇస్ అవర్ చైర్ మిస్టర్ హర్షానందన్. రోడ్ సేఫ్టీ గురించి ఒక్క 30 seconds మాట్లాడతాం. హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా వరకు ఫెటాలిటీని రెడ్యూస్ చేసే హెల్మెట్సే. అందరూ హెల్మెట్స్ అండ్ సీట్ బెల్ట్స్ వాడాలి. మేము వైఏలో చిన్నప్పటి నుంచి ఇది డీప్ రూట్స్లో ఇనాగ్రేట్ చేయాలని చెప్పి ప్రతి స్కూల్కి వెళ్ళి హెల్మెట్స్ వాడాలి, మీ పేరెంట్స్తో వాడించాలి, ఆటోలో ఓవర్లోడ్ చేయకూడదు, ఏమైనా ఉంటే రిపోర్ట్ చేయండి అని చెప్తున్నాం. వాళ్ళకి చోటా కాపన్ ఒక చిన్న రిపోర్ట్ కార్డ్ లాగా ఇస్తున్నాం. వాళ్ళ పేరెంట్స్ని రేట్ చేస్తారనమాట. వాళ్ళ ఫ్రీ సిగ్నల్స్ ఏమైనా దాటారా, ఫ్రీ లెఫ్ట్ లేన్ చోట లెఫ్ట్ తీసుకున్నారా, సీట్ బెల్ట్ వాడకుండా వచ్చారా, లేదా డ్రైవింగ్ అప్పుడు ఫోన్లో మాట్లాడారా దాన్ని మళ్ళీ మాకు ఇస్తారు. సో మేము పేరెంట్స్తో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ పిల్లలకి గుడ్ ఎగ్జాంపుల్ సెట్ చేయాలనే ఉద్దేశంతో పేరెంట్స్ కూడా చాలా వరకు మారుతున్నారు. ఈ పిల్లలే రేపు సిటిజన్స్ అవుతారు కాబట్టి వాళ్ళందరూ కూడా రోడ్ సేఫ్టీగా ఉంటారు. ఈ ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టిన డిటిసి గారికి మా తరఫు నుంచి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. 24. I request our chief guest, Sri K.S. Collector and Magistrate, Additional Magistrate, Visakhapatnam District. Please come on to the dais. Transport Commissioner Sri Dr. O.T. Sundar Garni, Deputy Transport Commissioner Dr. G.C. Rajavatnam Garu, Sri G. Srinivasarao Garni కూడా వేదిక మీద సాగవంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ఆల్ ఎన్జిఓస్ అండ్ ఆటోమోటివ్ డీలర్స్ సభ్యులని, ఆర్టీసీ సిబ్బందిని అందరినీ సగౌరవం. ప్రారంభోత్సవానికి ఈరోజు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ గారికి, మనకి ప్రతి సంవత్సరం కూడా సుమారు 4.5 లక్షలకు పైగా రోడ్ యాక్సిడెంట్స్ జరిగితే 1,68,000 మంది పైగా రోడ్ యాక్సిడెంట్స్లో ప్రమాదాలు కోల్పోతున్నారు. అండ్ 4.5 లక్షల మంది పైగా గాయపడటం జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా 6 లక్షలకు పైగా కుటుంబాలు రోడ్ యాక్సిడెంట్స్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. కొంతమందికి వాళ్ళ లైవ్లీహుడ్డే పోతుంది, రోడ్డు మీద పడుతున్నారు. అండ్ దీనివల్ల మనకి భారతదేశానికి ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల పైగా నష్టం జరుగుతుంది. అంతేకాకుండా విలువైన ప్రాణాలు పోతున్నాయి. నిన్న మన అనకాపల్లి డిస్టిక్లో యాక్సిడెంట్ జరిగి 3 స్పాట్లోనే చనిపోవడం జరిగింది. అలానే దువ్వాడలో 2 ప్రాణాలు పోయినాయి. అంటే ఇవేదో ఒక సునామీలాగా ఒకటేసారి వచ్చేసి ఒక 50,000 మంది 1,00,000 మంది పోవట్లేదు. ప్రతిరోజు చిన్న ఇన్సిడెంట్లో ఒకళ్ళు ఇద్దరు అట్లా మన సిటీలోనే చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అయితే ఈ ప్రమాదాలకి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రత్యేకించి
ఓవర్ స్పీడింగ్ వల్ల దేశవ్యాప్తంగా 72% పైగా ప్రమాదాలు జరిగితే అందులో 76% పైగా డెత్స్ ఓవర్ స్పీడింగ్ వల్లే జరుగుతున్నాయి. అంటే ఈ ఓవర్ స్పీడింగ్ని మనం నియంత్రించవచ్చు. అట్లానే రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల 5% ఆఫ్ డెత్స్ జరుగుతున్నాయి. సో ఇటువంటి వాటిని నివారించడానికి అవగాహన కల్పించే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఒక మంత్ పైగా నిర్వహించడం జరుగుతుందండి. సో దీనిలో భాగంగా ఈ రోజు నుంచి మన జిల్లాలో కూడా ఈ అవగాహన కార్యక్రమాలు నెల రోజుల వరకు చేయటం జరుగుతుంది. సో వీటిల్లో ఏంటంటే ముఖ్యంగా ఈ రోడ్ సేఫ్టీ వీక్, రోడ్ సేఫ్టీ మంత్ అంటే ఆ సందర్భాల్లో రోడ్ సేఫ్టీ నియమాలను పాటించి మిగిలిని మర్చిపోమని కాదు, ప్రతి ఒక్కరూ దీన్ని ఒక వే ఆఫ్ లైఫ్గా మలుచుకోవాలి. ఎందుకంటే మీ ప్రాణాలు సేఫ్గా ఉండటం మీ కుటుంబ సభ్యులకి చాలా అవసరం. ప్రతి ఒక్కరు కూడా సేఫ్గా ఉండాలి, మనమంతా సేఫ్గా ఉండాలి అంటే తప్పనిసరిగా ఈ రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి. సో దీనిలో భాగంగా ముందుగా మన ఏడీసీపీ జి శ్రీనివాస్ గారిని క్లుప్తంగా ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతున్నాను. నమస్కారం అండి. ఈ జాతీయ రహదారి భద్రతా మాస ఉత్సవం అంటే దీని ఉత్సవం అని ఎందుకు అంటున్నామంటే మనం ఈ మాసం అంతా కూడా జాతీయ స్థాయిలో ఈ రహదారి భద్రత గురించి ఒక ప్రచార కార్యక్రమం విస్తృతంగా చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల్ని అదేవిధంగా మరి వాహనదారుల్ని వీళ్ళందరినీ కూడా మనం భద్రత పట్ల అవగాహన కలగజేసి ప్రమాదాలు తగ్గించాలి అనేది దీని ఉద్దేశం. మరి దాంట్లో భాగంగా ఈరోజు మన గౌరవ ఇన్ఛార్జి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో మరి పోస్టర్ లాంచింగ్ పెట్టారు సారు. ముఖ్యంగా మన విశాఖ నగరంలో చూస్తే ప్రతిరోజు రోడ్డు ప్రమాదంలో సగటున ఒకళ్ళు మృతి చెందుతున్నారు. నిన్న నైట్ పెనగాడి రోడ్లో ఒక 23 సంవత్సరాల యువతి, కొత్త దంపతులు, 3 నెలలు అయింది పెళ్ళయి, బైక్ మీద వస్తూ ఉన్నారు. నైట్ టైము ప్రమాదానికి గురయ్యారు. ఆవిడ రాత్రి చనిపోయింది. నిన్న ఇందాక డీటీసీ గారు చెప్పారు, దువ్వాడ దగ్గర ఒక చిన్న పాప, 8 సంవత్సరాల పాప వాళ్ళ బాబాయ్ భావించి మనం ఈ ప్రమాదాలని విస్తృతం. మనం సెంట్రల్ గవర్నమెంట్ ఒక థీమ్ తోటి ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేస్తారు. యాక్చువల్లీ వీక్ గా ఉండేది, ఇది మంత్ చేశారు. ఇప్పుడు రోడ్ సేఫ్టీ మంత్ లాగా ఉంటుంది. లాస్ట్ 2 వీకే చేయవలసింది, బికాజ్ వీ హ్యాడ్ అ ఫెస్టివల్ కాబట్టి వీ హ్యావ్ చేంజ్ ఇట్ టు 20th. సో ఇప్పుడు రాజరత్నం గారు చెప్పినట్టు లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి దీంట్లో. ఒక మిషన్ మోడ్ లాగా ఇది రోడ్ సేఫ్టీ తీసుకెళ్ళాలి. రీజన్ కారణం ఏంటంటే మీరు చూస్తే వెనకాల ఎన్ని వెహికల్స్, సో మెనీ వెహికల్స్, మీరు ఎస్పెషల్లీ డీలర్స్ వచ్చారు, సో మెనీ వెహికల్స్ యూఆర్ పర్చేసింగ్, 2 వీలర్స్ అండ్ 4 వీలర్స్. అది కాకుండా ద రోడ్స్ ఆర్ అవుట్ స్టాండింగ్ రోడ్స్ వచ్చేస్తున్నాయి. సో ద డ్రైవ్ ఈజ్ సో, అంటే మీరు చూస్తున్నారు ఎంత స్పీడ్లో వెళ్తున్నారు. సో డెఫినెట్లీ దానికి రిపర్కషన్స్ ఉండే ఉంటాయి. ఇక్కడ ఈరోజు గ్యాదర్ అయిన అందరికీ నమస్కారాలు. సో మనకి మన డిటీసీ గారు చెప్పినట్టు లాస్ట్ ఇయర్ మన 2023లో చూస్తే నియర్లీ 1.58 lakh యాక్సిడెంట్స్ మన దేశంలో జరిగాయి, డెత్స్ జరిగాయి. దీంట్లో మన దేర్ ఇస్ అ పారామీటర్, దట్ ఈస్ ఈ ఫెటాలిటీ ఎన్ని, ఒక 100 యాక్సిడెంట్స్కి ఎన్ని ఫెటాలిటీస్ జరుగుతున్నాయని మనం ఒక లెక్క తీస్తే మన దేశం యావరేజ్ అరౌండ్ 36. ఒక 100 యాక్సిడెంట్స్కి 36 యాక్సిడెంట్లకి ఫేటల్ యాక్సిడెంట్స్గా ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో దట్ ఈస్ అ బిట్ హైయర్, 39 to 40% ఆఫ్ ద యాక్సిడెంట్స్కి ఫెటాలిటీస్ వస్తున్నాయి. మనకి మేజర్గా దెర్ ఆర్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ టు ఇట్. సో ఒకటి మేబీ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఏం ఇంప్రూవ్ చేయాలి. సో ఒక రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయంటే మేబీ ద రోడ్ సరిగా వేయలేదు, ఆర్ సమ్ ప్యాచెస్ ఇస్ అ ప్రాబ్లమ్, ఆర్ మనకి డివైడర్ సరిగా లేదు. సో
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తే కొన్ని ఎన్క్రోచ్మెంట్ సైడ్లో ఉన్నాయి. సో దీస్ ఇష్యూస్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ రీజన్స్ వై యాక్సిడెంట్స్ మైట్ హ్యాపెన్. కొన్ని ఏరియాలో ఈ బ్లైండ్ స్పాట్స్, బ్లైండ్ టర్న్స్, ఇవి అని కూడా మనం ఐడెంటిఫై చేసి ఇవి సరి చేయడం అనేది మా బాధ్యత. సో మేము దానికి రోడ్ సేఫ్టీ మీటింగ్స్ పెడుతున్నాం. పోలీస్, మన ట్రాన్స్పోర్ట్, మిగతా డిపార్ట్మెంట్స్, నేషనల్ హైవే అందరితో కోఆర్డినేట్ చేసి ఏమేమి ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాము, ఎక్కడ ఏం తేడా ఉంది, ఇది ఎట్లా మార్చాలి అనేది మేము ఇక్కడ ప్లాన్ చేయడం. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ మంత్. ఇది కాకుండా మనకి ఎన్ఫోర్స్మెంట్. సో మనకి తెలుసు ఇది బిఫోర్ ఎన్ఫోర్స్మెంట్ అవేర్నెస్. సో ఈరోజు ఈ మేజర్ ఉద్దేశం అనేది అవేర్నెస్. సో మనకి ఏమేం చేయాలి, ద డూస్ అండ్ డోంట్స్ మనకి చాలా మందికి తెలుసు, బట్ వీ హ్యావ్ టు కీప్ పుషింగ్ ఇట్ అండ్ బ్రింగింగ్ ఇట్ టు ద పీపుల్. సో చాలా మంది మంచి స్లోగన్స్ తీసుకుని వచ్చారు. అవి ఈ రోజు మాత్రం కాకుండా, ఈ నెల మాత్రం కాకుండా, రోజు మనం ఎట్లాగో లెట్ us టేక్ ఇట్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. మన పర్సనల్గా మనం ఎన్షూర్ చేయడం కాకుండా, మన ఫ్యామిలీ ఎన్షూర్ చేయడం కాకుండా, వీ హ్యావ్ టు ఎన్షూర్ ఎనీవన్ యూ సీ యూ ట్రై టు బ్రింగ్ ఇన్ అవేర్నెస్. థర్డ్ థింగ్ ఇస్ ఎన్ఫోర్స్మెంట్. సో మనకి సమ్టైమ్స్ అట్లీస్ట్ నేను జనరల్గా అప్పుడప్పుడు చూసినప్పుడు ఇది సమ్ న్యూ ఇయర్, సమ్ ఏదైనా ఒక సే ఎండ్ ఆఫ్ ద ఇయర్, ఎండ్ ఆఫ్ ద ఫినాన్షియల్ సంథింగ్, అప్పుడు దెర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్. సో అవి హెల్మెట్ పెట్టట్లేదు, సో అప్పుడు ఎక్కువ ఫైన్ వేయడం. అది కాకుండా మనకి ఎవ్రీ టైమ్ వీ విల్ బి ఏబుల్ టు కంటిన్యూస్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటే ఐఎమ్ షూర్ పీపుల్ విల్ ఆల్సో రియలైజ్ ఇది ఎందుకు కొంచెం వైలేషన్స్ ఉన్నట్టే మనం చేస్తే ఎవరు హూ విల్ స్టాప్ అస్. ఓకే, అలా కొంచెం దట్ భయం వస్తే ఐఎమ్ షూర్ థింగ్స్ విల్ ఆల్సో చేంజ్. ఐఎమ్ షూర్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్రెడీ. సో ఇట్ ఈస్ ఆల్రెడీ హ్యాపెనింగ్. అది ఇంకా కంటిన్యూస్గా చేస్తే ఐఎమ్ షూర్ ఇన్ ద కమింగ్ months or years we will be able to reduce the number of fatalities per accident and reduce the overall number of accidents also. So thank you ఈ మంచి కార్యక్రమం ఇక్కడ మీరు ఏర్పాటు చేసింది. Thank you very much. I hope we take this forward and make this theme a success. Thank you very much. Sir, 1 second. Sir. అది మంచి అంటే మరి ఇరుక్కొని ఉన్నారు. కొంచెం ప్రతిజ్ఞ. నేను మద్యం సేవించి వాహనం నడపను. నేను తప్పనిసరిగా సీట్ బెల్ట్ను ధరిస్తాను. నేను తప్పనిసరిగా శిరస్త్రాణం ధరిస్తాను. నేను తప్పనిసరిగా రజా నిబంధనలు పాటిస్తాను. నేను మర్యాదపూర్వకంగా చెప్పను. థ్యాంక్ యూ అండి. సో అందరికీ నమస్కారం. ఈరోజు మన విశాఖపట్నం జిల్లా ఇక్కడ కాళీమాత టెంపుల్ దగ్గర ఆర్కే బీచ్లో ఈ రోడ్ సేఫ్టీ మంత్ అనేది ఒక క్యాంపెయిన్ లాగా జరిపి ఈరోజు ఒక హెల్మెట్ ర్యాలీ ఇక్కడ ప్రారంభం చేస్తున్నాం. ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇది స్టార్టింగ్ ఆఫ్ అవర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ దిస్ మంత్. బట్ ఇది అవేర్నెస్ అనేది మేము కంటిన్యూస్గా ఈ రోడ్ సేఫ్టీ కోసం కంటిన్యూస్గా మనం వేరు ఫోరంలో కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మనకి నియర్లీ 1.5 to 1.6 lakh పీపుల్ మన దేశంలో ఒక సంవత్సరంలో ఈ యాక్సిడెంట్స్